ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ దినం మీతో ఒక విషయాన్ని పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటి అంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది కదా, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వారితో చెప్పాను అనే ఒక మాటను గురించి నేను మీకు తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. ఏమిటి ఈ మాటకు అర్థము అనేసి మనం ఆలోచిస్తే కనుక, చాలా సందర్భాలలో మనకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. చాలా సందర్భాలలో మనకున్నటువంటి నిరీక్షణను మనము కోల్పోతూ ఉంటాం. ఏమిటి అది అని మనం అనుకుంటే, దేవుని యొక్క లేఖనంలో సెలవించిన రీతిగా మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము దేవునిపై నమ్మకాన్ని కోల్పోతున్నాం ప్రియులారా. కానీ దేవుడు అంటాడు, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు ఆయన. ఏ విషయంలో నువ్వు దేవునిపై ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతున్నావో, ఏ సందర్భాలలో, ఉద్యోగ విషయంలోనా లేదా ఇంకేదైనా కావచ్చు, చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం కదా, చాలాసార్లు వేదనతో ఉంటాం. కానీ విశ్వసించి నమ్మి చూడు, దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన వాక్యము రూఢిగా చెప్తుంది మనతో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, నిన్ను దీవిస్తాను అన్నవాడు దీవించమానునా. నీ కన్నుల పొంగిన కన్నీరు తన కవిలలో దాచిన దేవుడు నీ పగిలిన హృదయపు వేదనను మరచిపోవునా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేగా, చితికిన నీ స్థితిలో చిరునవ్వుతో నింపునుగా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. చితికిన నీ స్థితిలో ఆయన చిరునవ్వుతో నింపే దేవుడు ప్రియులరా. ఎందుకంటే నీవు ఇలాంటి స్థితిలో ఉన్నా, వేదనతో ఉన్నా, కన్నీటితో ఉన్నా, నీ స్థితిలో నీకు ఆయన వెలుగును దయచేసి నీ నోట నవ్వు నుంచే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కనుక అందరూ జ్ఞాపకం ఉంచుకుందాం. అందరికీ వందనాలు.